అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఒక పెనం మీద పెట్టినట్టు అయిపోయి చాలా హీట్ ఎక్కుతున్నాయి. సో ఇప్పుడు పులివెందుల పులి నారా లోకేష్ గారు అని చెప్పేసి పులివెందుల అనేది టీడీపీ అడ్డ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఏదైనా కూడా ఇప్పుడు బై ఎలక్షన్ జరగడం అంటే అంత పెద్ద ఒక ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మండలము, ఆయన కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్, ఇంకా సొంత మండలం మేనంటే ఆ మండలంలో కూడా ఇలా టీడీపీ గెలవచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి ఫాదర్ గాని, అదే విధంగా రాజారెడ్డి గారు కానీ ఆ కడప ప్రాంతాన్ని ఒక ఏలినటువంటి ఒక ముఖ్య నాయకులు, అలాంటి వాళ్ళ కంచుకోవడానికి ఇలా గెలవడం అంటే ఒక చిన్నపాటి జెడ్పీటీస్ అంటే ఒక కేవలం ఒక 10,000 ఓటున్నటువంటి జెడ్పీటీ స్థానాన్ని గెలిచారంటే చాలా సంతోషం. అదేవిధంగా ఏదైనా కూడా ప్రజలు కూడా అక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు అసలు ఎలక్షన్ జరగలేదంట, స్థానిక సంస్థల ఎలక్షన్, జెడ్పీటీ ఎలక్షన్ జరగలేదంట. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటారు ఇలా ప్రజలు ఇచ్చే తీర్పుకు అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కూడా తలవంచాలి. ఎందుకంటే ప్రజల తీర్పు కంపల్సరీ, ప్రజలు ఒకసారి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. అలాంటిది ఈసారి కంపల్సరీ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ ఫలాలు కానీ అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రజలు వ్యతిరేకత, మరి ఎలక్షన్ జరగలేదు, ఈసారి నేరుగా ఎలక్షన్ జరిగి స్వతంత్రంగా చేస్తున్నామనే ఇంటెన్షన్ కూడా అక్కడ కనిపించింది. కాబట్టి ఆ ప్రజలు కూడా మంచి సుదీర్ఘమైన తీర్పు ఇచ్చారు. అధికారము కూటమి చేతిలో ఉంది కాబట్టి వీళ్ళే తారుమారు చేశారు ఓట్లు అని చెప్పేసి కూడా కొంచెం టాక్ వినిపిస్తుంది. సో నిజమనుకోవచ్చా? తప్పండి, ఎలక్షన్ కమిషన్ మనం ఎప్పుడు కూడా తప్పుపడదు. ఎందుకంటే ఎంత అయినా కూడా గవర్నమెంట్ ఎంతున్నా కూడా, పోలీస్ యంత్రాంగం ఎంతున్నా కూడా ఓటేసే వాళ్ళని మాత్రం ఆపలేము. ఇప్పుడు బూత్ లో ఓటేసే వాళ్ళు పరదచాటుకు ఓటేసే వాళ్ళు మనకు తెలుస్తుందా వారు ఎవరికి వేసిరా అని చెప్పేసి. అక్కడ మార్పు కావాలి, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ అని చెప్పేసి ఇలా కేవలం 600 ఓట్లు మాత్రమే రావడం జరిగిందంటే అది ఒక సంచలనమైనటువంటి తీర్పు ప్రజలు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీలో కూడా ఖచ్చితంగా మార్పు మొదలైందని చెప్పుకోవచ్చా? మార్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మిస్టేక్స్ ఏంటంటే, మనము ఎంత హోదా ఎదిగినా ఎంతైనా మన సొంత కాన్సెంట్ ప్రజలకు 24 గంటల టైం ఎప్పుడు ఉంటే అప్పుడు కలిసే విధంగానే ప్రయత్నం చేయాలా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేనే కాబట్టి కంపల్సరీ ఆ నియోజకవర్గం సమస్యలు ఏమున్నాయి, నియోజకవర్గం ప్రజలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి స్పందించి చేస్తే కంపల్సరీ ప్రజలు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు అనేది తెలివిగల ద్వారా, రాజకీయ నాయకుల కన్నా తెలివిగలలు ప్రజలు కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే ఇలాంటి తీర్పు రాదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో ఆయన సొంత మండలంలో ఇంత మరీ 600 ఓట్లు అంటే ఇది చాలా ఒక ఇది అసలు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఇది అంతకి ఇంకా ఘోరం అయిపోయింది. అసలు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటే గిట్ట ఇలాంటి రిజల్ట్ రావని చెప్పి అనుకుంటున్నా. పులివెందులకి స్వతంత్రం వచ్చింది, ఫ్యాక్షన్ రాజకీయాలకి స్వస్తి పలికి స్వతంత్రం ప్రకటించుకున్నారు పులివెందుల ప్రజలు. వాస్తవంగా 6,000 ఓట్లకి 600 ఓట్లు రావడం అంటే ఎన్నాళ్ళ నుంచి ఆ కడుపులో ఉన్నటువంటి బడబాగ్ని ధన్మన్ ఒక్కసారిగా బయటకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకుని ఈవేళ జడ్పీటీసీ ఎన్నికల్లో 2 స్థానాలను కూడా కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన పని లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు చర్చికెళ్ళి కడిగేసుకునే టైం ఆసన్నమైంది. ఎందుకంటే ఆయన మన చంద్రబాబు నాయుడు గారిని కృష్ణారామ అంటూ మూలకెళ్ళి దండం పెట్టుకుని బతకాలని చెప్పి అన్నాడు కదా. ఈయన ఇప్పుడు చర్చికెళ్ళి ఆయన చేసిన పాపాలు కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇంత 100% డిఫరెన్స్, 90% ఓట్లు వాళ్ళకి రావడం, 10% వీళ్ళకి రావడం. లేదు, పులివెందులకి ఆ తర్వాత ఈ 2 నియోజకవర్గాలు, 2 జడ్పీటీసీ నియోజకవర్గాలు కూడా స్వతంత్రం వచ్చింది. ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి బయటపడ్డారు వాళ్ళు. బాబు రిగ్గింగ్ జరిగితే ఎంత జరుగుతుంది అబ్బా, మహా జరిగితే 10% జరుగుతుంది. అన్ని అవాస్తవాలు కానీ రిగ్గింగ్ ఏం జరగలేదు. వాస్తవంగా ఓటింగే జరిగింది అక్కడ. గత 30 ఏళ్ళ నుంచి వైసీపీ వచ్చేది అక్కడ, అంటే నాన్నగారు ఉన్నప్పుడు వచ్చేది. ఇప్పుడు ఎందుకు మరి అంత మెజారిటీతో వచ్చిందంటే ఏం చెప్తారు? మరి అనుకుంటున్నారు చాలా మంది. అలా అని ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు దాకా ఫ్యాక్షన్ కబంధ హస్తాలలో ఆ పులివెందులు ఉంచుకున్నారని ఎందుకు అనుకోకూడదు? మనం ఎందుకు అనుకోకూడదు అంటే ప్రతిసారి వాళ్ళు గెలిస్తే మాత్రం రిగ్గింగ్ జరగనట్టు, వీళ్ళు ఒక్కసారి గెలిస్తే మాత్రం రిగ్గింగ్ చేసేసినట్టేనా? అది కరెక్ట్ కాదండి. నేనేమంటానంటే ఏదైనా గెలుపుని అంగీకరించాలా, లేదు పాపాన్ని గడిగేసుకోవాలంటే చర్చికి వెళ్ళి పాపాన్ని గడిగేసుకోవాలి. ప్రజలకి ఈ రోజు నుంచి మొన్నటి నుంచి
స్వేచ్ఛ వచ్చింది అనుకోవచ్చా మరి? కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే స్వేచ్ఛ వచ్చింది, లేకపోతే ఎన్నికలు ఇంత సజావుగా జరగవు కదా. కావాలనే వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఎక్కువ మంది మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని అక్కడ మోహరించారు, డబ్బులు పెట్టి కొనాలని ప్రయత్నించారు, కొన్నారు. అయినా సరే 6,000కి 600 ఓట్లు రావడం అంటే మరి నిజంగా వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు అయి ఉంటాయేమో నేను అనుకుంటున్నాను. పాపం వల్లే ఈవేళ ఆ 2 జడ్పీటీసీ వాళ్ళు పాపాన్ని కడిగేసుకుని ఇవాళ స్వతంత్రం ప్రకటించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న మంత్రులకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? అక్కడున్న మంత్రులు అంటే ఏ మంత్రులు? మాజీ మంత్రులా? మాజీ మంత్రులే. ఎందుకు అనవసరం ప్రయాస? మీరు చేసిన పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్నాళ్ళు ఓపిక పట్టండి, మంచిగా మారండి. పులివెందుల ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఏది పులివెందుల ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? పులివెందుల ప్రజలకా? నిజంగా పులివెందుల ప్రజలు ఈవేళ బయటకు వచ్చి ఓట్లు వేశారు. ఇది చాలా అద్భుతమైన పరిణామం ఇది. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన గెలిచేసాడా? 30 సంవత్సరాల 40 సంవత్సరాల నుంచి అవన్నీ చెప్పకూడదు. ఒకసారి గెలిచినప్పుడు మనం చంద్రబాబు గారి భార్య మాట్లాడింది నిజమే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటలోకి వెళ్ళి కొట్టడమే కదా ఇది, యుద్ధం గెలవడమే కదా ఇది. కాదని అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. వైఎస్ఆర్ పార్టీకి పతనం మొదలైంది అనుకోవచ్చా మరి ఇక్కడ నుంచి? వైఎస్ఆర్సీపీ పతనము బూతుల సామ్రాజ్యంగా మాట్లాడినప్పుడు, బూతుల మంత్రులుగా మారి సమాజాన్ని సర్వనాశనం చేసినప్పుడే పతనం మొదలైపోయింది. బూతులు మాట్లాడకుండా సక్రమ మార్గంలో నడిచి అందరినీ సమానంగా చూసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇంత కర్మ పట్టేది కాదు. ఇష్టానుసారం వాళ్ళు అహంకారంతో, అధికారం ఉందన్న అహంకారంతో ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళు అంటే పవన్ కళ్యాణ్ కూడా తిట్టారు. మాకెలా అనిపిస్తుంది అంటే, మామూలుగా అయితే అందరికి సిరాచుక్కుతోటి ఓట్లు అయితే గెలుస్తారని తెలిసింది. కానీ ఇక్కడ మనకు ఆ ఇంకు చుక్క అంటకుండా గెలవడం అనేది ఒక హిస్టరీ. పులివెందులలో మరో చరిత్ర తిరగరాసిరని చెప్పొచ్చు. అదే విధంగా 11 మంది ఇండిపెండెంట్లు పోటీ అయితే 9 మందికి ఒక్క ఓటు కూడా రాలే. అంటే దీన్ని బట్టి ఆడ ఓటింగ్ ఎట్లా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ధన ప్రవాహం, ఎమ్మెల్యేలు, మంత్రులు, విచిత్రం ఏంటంటే ఏంటంటే డబ్బులు పంచుతారు, లేకపోతే మద్యం పంచుతారు, లేకపోతే దావతులు ఇస్తారు, లేకపోతే ఏదైనా చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఓట్లు కూడా వాళ్ళే వేసుకున్నారు. దానివల్ల ఆ విధంగా అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక 600 ఓట్లు, కానీ ఒక 10,000 ఓట్లు ఉంటే ఒక 600 ఓట్లు మాత్రమే 683 ఓట్లు వచ్చినాయి. అంటేనే ఆ ఓట్లు ఎంత ఘోరంగా జరిగినాయో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, పులివెందులే కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, కుప్పంలో గతంలో చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచిరు. కానీ ఇంత ఘోరంగా రిగ్గింగ్ చేసి, ఇంత దౌర్జన్యాలు చేసి, ఇంత విచ్చలవిడిగా పైసలు పంచైతే వాళ్ళు గెలవలే. అంటే పులివెందుల పులిగా చెప్పుకునే వైసీపీ ఇంత వ్యత్యాసంతో ఓడిపోవడం అది ఏమనిపిస్తుంది? గ్యాంబ్లింగ్ అంటున్నారు చాలా మంది. గ్యాంబ్లింగ్ కానీ 600 పక్కన పెడితే 11 మంది ఇండిపెండెంట్లు వాళ్ళ ఓటు వాళ్ళు కూడా వేసుకోలేదంటే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నేను పోటీ చేసినట్టు నా ఓటు, నా కుటుంబం ఓట్లు నేనైతే వేసుకుంటా కదా. ఇంట్లో ఒక 10 ఓట్లు అంటే ఇండిపెండెంట్ వాళ్ళకి అయితే పడాలి కదా. మరి 9 మందికి 0 ఓట్లు అట. అంటే దాన్ని బట్టి ఆడ ఎంత ఏ విధంగా ఓట్లు జరిగినాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినాం అనుకుంటే, మేము రెగ్గింగ్ చేసినాం, పైసలు పంచినాం, భయపెట్టించినాం. సగానికి సగం వచ్చినాయి అక్కడ పోటీ. ఇక్కడ మరీ 600 రావడం ఏందన్నా? అదే అంతా రీడింగ్ జరగదు కదా. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు 10 మంది ఉంటారు అన్న, 10లో 9 మంది అయినా నిజాయితీకి వెళ్ళి ఓట్లు వేస్తారు కదా. చెప్తా. ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు అది బై ఎలక్షన్, అది అంటే రెగ్యులర్ ఎలక్షన్ కాదు. మా అంటే ఎంత ఉంటుంది? 6 నెలలు, సంవత్సరం, అంతేనా వాళ్ళ కాలపరిమితి? దాని కొరకు పోయి వీళ్ళతో తన్నులు పడి, గుద్దులు పడి, సావడాలు, రక్తం పారడాలు అవసరం అనుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వెళ్ళి ఓటేస్తారు కదా. నీకుండొచ్చు అభిమానం. 6 నెలలు వాళ్ళకి లేదంటావు. నేను చెప్తా విను. 6 నెలల కొరకు వాళ్ళని వీళ్ళని కొట్టుకోవడం ఎందుకు, తన్నుకోవడం ఎందుకు, వాడు చచ్చుడు ఎందుకు, నేను చచ్చుడు ఎందుకు అని వేసుకొని రాబోయని వదిలేసారు. దానికి మీరు జబర్దస్తుకుంటే జరుచుకోండి, దానికి మనం చేసేది ఏం లేదు. రిజల్ట్ గురించి మీరు ఏమంటారు? నేనేమంటానంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎలక్షన్లలో
ఇండిపెండెంట్ లో ఓట్లు కూడా వాళ్ళు కూడా వేసుకోలే, అంత స్వచ్ఛందంగా జరిగినాయి అంటున్నా.